తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వనపర్తి సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆధ్వర్యంలో సీఎం సభకు భారీ ఏర్పాట్లు చేసిన జిల్లా అధికార యంత్రాంగం. వనపర్తిలోని ప్రధాన రహదారుల్లో కాంగ్రెస్ జెండాల రెపరెపలు, భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అభిమానులు, నాయకులు. సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన సీఎంఓ అధికారులు. ఆదివారం ఉదయం 11:40 హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివిధ శాఖల మంత్రులు కూడా వనపర్తికి తరలి రానుండటంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:50 వనపర్తిలోని తన ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధికి అక్కడే శిలాఫలకాన్ని కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న బాయ్స్ జూనియర్ కళాశాలను ఆయన ప్రత్యేకంగా సందర్శించనున్నారు. తన బాల్యమిత్రులతో కలిసి అక్కడే కొద్దిసేపు గడిపి వారితో అవకాశం ఉంటే మధ్యాహ్న భోజనం కూడా చేస్తారు. అనంతరం వివిధ అభివృద్ధి పథకాలకు అక్కడే ఆయన శిలాఫలకాలను కూడా ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 2:30 వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా ప్రయోజనాలను సీఎం పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ మహిళా శక్తి, రేవంతన్న భరోసా పథకం వనపర్తి నుంచే సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేయనున్నారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను ఆయన అందజేయనున్నారు. లోన్ మేళా ద్వారా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారు. జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు నియామక పత్రాలను కూడా సీఎం అందించనున్నారు. వివిధ శాఖల స్టాళ్లను సీఎం పరిశీలించిన అనంతరం సాయంత్రం 3 గంటలకు ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఈ సభకు భారీగా జన సమీకరణకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, అదేవిధంగా ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. ఊరికి ఓ ఆర్టీసీ బస్సును పంపించి తద్వారా గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ అభిమానులను వనపర్తికి చేర్చనున్నారు. సాయంత్రం 4:35 సీఎం కార్యక్రమాలు ముగియనుండటంతో ఆయన తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్ ప్రయాణం కానున్నారు. అయితే రేవంత్ రెడ్డికి వనపర్తితో ఉన్నటువంటి అనుబంధం కారణంగా ఈ సభకు ఎంతో ప్రత్యేకత ఏర్పడింది. అంటే రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచాక మొదటిసారి వనపర్తికి వస్తుండడం, వనపర్తితో ఆయనకు గతంలో ఎంతో అనుబంధం ఉండడం కాబట్టి వనపర్తి ఈ సభ ప్రత్యేకతగా నిలవనుంది. కొత్త పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. ఇక్కడ ఆయన అనౌన్స్ చేయబోతున్నారు. అదేంటంటే రేవంత్ అన్న భరోసా అనే కార్యక్రమం ఇక్కడి నుంచే ఇంప్లిమెంట్ చేస్తుండటంతో ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీధర్రావు, TG9 వనపర్తి.